హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం. సార్ నమస్కారం ఆదిత్య గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. సార్, మరి షర్మిల గారి కుమారుడి నిశ్చితార్థం ఈ నెల 18 అయితే ఉంది కదా సార్. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు అన్న వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. కొన్ని ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. మరి కాంగ్రెస్ పిసిసి చీఫ్ గా షర్మిల గారు అయిన నేపథ్యంలో ఇప్పుడు జగన్ గారి నిశ్చితార్థానికి రాక ఎలా ఉంటుంది అంటారు సార్? మీ ఒపీనియన్. అంటే మన ఆదిత్య గారు, ఇప్పుడు వ్యక్తిగతమైన సంబంధాలు వేరు, రాజకీయమైన అంశాలు వేరు. ఇప్పుడు ఏంటంటే రాజకీయంగా ఉన్న అంశాలనే వ్యక్తిగతంగా తీసుకొచ్చి అవి వ్యక్తిగత కక్షలు రాక వెళ్తున్నాయి. గతంలో ఏ పార్టీలో ఎవరున్నా కూడా ఒక్కోసారి ఒకే కుటుంబం నుంచి తండ్రి కొడుకులు పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి, భార్యాభర్తలు వేరు పార్టీల నుంచి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి ఒకే కుటుంబంలో. కానీ అవి బయట పోటీ వరకే, కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర మళ్ళీ ఇద్దరు కలిసి భోంచేస్తారు, ఇద్దరు వేరు పార్టీల ప్రచారానికి వెళ్తారు, నవ్వుకుంటా మాట్లాడుకుంటారు, అంతేగాని వ్యక్తిగతంగా ఉండేది కాదు. కానీ ఇటీవల కాలంలో మీరు అడిగినట్టుగా ప్రతిదీ కూడా రాజకీయాలతో ముడిపెట్టి చూస్తున్నారు. అది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. మొన్న షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళటం కూడా ఒక న్యూస్ అన్నట్టుగా అయిపోయింది. నిజం, తప్పులేదు. అంటే సమాజంలో రాజకీయాల్లో వస్తున్న మార్పుల మూలన ఈ విధమైన పరిస్థితి వచ్చింది. అసలు వెళ్తారా లేరా అని కూడా చాలామంది అనుమానపడ్డారు. ఎందుకంటే కక్షలు అలా ఉంటున్నాయి వ్యక్తిగతంగా స్పర్ధలు. సరే, ఏది ఎట్లా ఉన్నా ఇద్దరు తోడబుట్టిన వాళ్ళు కాబట్టి ఆమె కూడా వెళ్ళి ఆ పెళ్లి పత్రిక అయితే ఇచ్చి వచ్చారు. ఎంత ఆత్మీయతగా మాట్లాడుకున్నారో మాట్లాడుకోలేదనేది పెద్ద విషయం కాదు. ఇక సమాజం కోసం లేకపోతే కుటుంబంలో నలుగురు ఏమనుకుంటారు అనేది ఇవాళ అనుకున్నా కూడా లెక్క చేయని కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ కనీసం ఆ మర్యాద పాటించి వెళ్ళి వచ్చింది కాబట్టి షర్మిల గారు, నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన మర్యాద తను కాపాడుకుంటారని అనుకుంటున్నా నేను వ్యక్తిగతంగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు కుమారుడు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు కూడా ఇప్పుడు చంద్రబాబు గారు తెలుగుదేశం అయినా ఆయన కాంగ్రెస్ అయినా వ్యక్తిగతంగా వీళ్ళ రిలేషన్స్లో ఎప్పుడు తీవ్రమైన అంశాలు రాలా. చాలా మానవతా సంబంధాలు మాత్రం బాగుండేవి. కాబట్టి ఆయన ఇంకోటి ఏంటంటే అసలు ఆయన దగ్గరికి ఎవరన్నా పనుల మీద వచ్చిన వ్యక్తిని కూడా ఆయన ఎప్పుడు పార్టీ గురించి అడిగే తత్వం ఆయనకి లేదు. తర్వాత వేరే పార్టీ నాయకులైనా సరే కాక వచ్చి వీళ్ళని కనుక ఆయన అడిగితే నువ్వు ఫలానా పార్టీ కదా నీకెందుకు చేయాలి అనే తత్వం కూడా లేదు. వచ్చాడు అంటే చేస్తాడు, అది ఆయన తీరు. వెళ్ళేవాళ్ళు ఏమైనా అనుమాన పడతారు చేస్తారో లేరో అని. అది రాజశేఖర రెడ్డి గారిలో ఆ ఫీలింగ్ లేదు కాబట్టి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు బహుశా వస్తారనుకుంటున్నా. ఇది మీరు అన్నట్టు పెళ్లి పత్రిక ఇచ్చిన తర్వాత పెళ్లికి మధ్యలో జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే ఆమె పిసిసి అధ్యక్ష పదవి రావటం అనేది జరిగింది. కానీ చెల్లే కదా, అధ్యక్ష పదవి వచ్చినందువల్ల ఆమె బ్లడ్ ఏం మారిపోదు, ఆమె గుణం ఏం మారిపోదు, రూపం మారిపోదు, తర్వాత స్వభావం మారదు, బంధుత్వం మారదు. చెల్లే, అప్పుడు చెల్లే, ఇప్పుడు కూడా చెల్లే. కాబట్టి ఆయన ప్రజల్లో ఒక రాష్ట్రానికే తండ్రి లాంటి పదవిని ఆయన స్వీకరించాడు. 2019లో 151 సీట్లతో ఆశీర్వదించారు. మరి తండ్రిగా అంత బాధ్యత ఆయన నెరవేర్చాడా లేదా అనేది చాలా అనుమానాలు ఉన్నాయి ఆ విషయంలో. అంటే ఆ ఇచ్చిన బాధ్యతని ఆయన అంత సక్సెస్ఫుల్గా ప్రజలు ఇచ్చినంత విశ్వాసాన్ని, ప్రజల పట్ల అభిమానాన్ని ఆయన చూపించలేకపోయాడు. అంటే అంత పరిపక్వత చూపించలేదు పరిపాలనలోనూ. ఎక్కువ కక్ష సాధింపు, వ్యక్తిగతమైన విషయాలకే ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రజలకి సంబంధించిన అంశాలని, పరిపాలన అంశాలని పక్కన పెట్టాడు. ఇవాళ ఆయన తొందరపడుతున్నాడు. ఎన్నికలు ఒక 2-3 నెలల్లోకి వచ్చేసిన తర్వాత, ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారండి, 3 గంటల సేపు దాని డ్యూరేషను, మీరు 2 గంటల 50 నిమిషాలు అటు ఇటు చూశారు, కిటికీలోని చూశారు, ఫ్యాన్ తిరగటం చూశారు, వెనకాడిని పెన్నుతో పొడిచారు, ముందాడిని గీకారు, పక్కనాడిని తన్నారు, అయిపోయింది 2 గంటల 50 నిమిషాలు. చివరి 10 నిమిషాల్లో తన్నులు ఆడితే ఏం లాభం? ఏం రాయగలుగుతారా? అసలు ప్రశ్నాపత్రమే మీరు చదవపోతుంది, ఇతర కార్యక్రమాలకు ఉపయోగించారు. అట్లాగే ఆయన ఈ 4 సంవత్సరాల 9 నెలలు ఇతర కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారిని లండన్లో ఉండి అరెస్ట్ చేయించి నాకు తెలియదే ఆయన అరెస్ట్ అయ్యాడా అని నటించినంత మాత్రాన, తర్వాత ఆయనే వాళ్ళ సొంత బాబాయిని చంపాడని అందరి ముందు చెప్పి ఆయన మీద కేసు కూడా పెట్టించలా. చంపినట్టా చంపనట్టా? ఇప్పుడు కన్నా ఆయన కనీసం క్షమాపణ చెప్పాడా? నేను పొరపాటుని చెప్పాను, చంద్రబాబు నాయుడు గారును, లోకేష్, ఆదినారాయణ, బీటెక్ రవి ఈ అచ్చిలో సంబంధం లేదని ఇప్పటికీ జనం అనుమానిస్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లో ఆయన ఏమో ఉపసంహరించుకోవాలా.
ఏదైనా తప్పు జరిగినప్పుడు ఎవరైనా సారీ నేను ఆ ఎమోషన్లో చెప్పాను, నాకెవరో ఇట్లా చెప్పారు కాబట్టి ఆయన అంత వర్ణించి చెప్పాడు కదండి. అట్లా ప్రజల యొక్క విశ్వాసాన్ని, ఆయన ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా ఇప్పుడు చివరిలో వెళ్ళి ఏం సాధించగలుగుతారు? ఇప్పుడు కాబట్టి ఆయనకున్న సమస్యలు అక్కడ ఉన్నాయి. చెల్లెల రూపంలో ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మన తరపున వెళ్ళే సైనికుడు పాకిస్తాన్ వైపు నుంచి తుపాకీ కాల్చడు కదండి, మన వైపు నుంచి కాల్చాలి. కానీ మనం ఇచ్చిన తుపాకీ పట్టుకుని అవతలకి వెళ్ళి మన వాళ్ళని కాల్చాడు అనుకోండి, అది ఏమన్నట్టు కదా. ఇప్పుడు ఈమెకి ఎవరిచ్చారు తుపాకీ? ఎవరిచ్చారు? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. అంటే కాంగ్రెస్ వాళ్ళని వెనకాల పెట్టుకుని ముందు ఈమె నుంచి ఎదురు కాల్చాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి వైపుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని వెనక నుంచి కాంగ్రెస్ వైపు కాల్చదు కదా. నువ్వు తుపాకీ ఇవ్వలేదు, నువ్వు కనుక ఇచ్చి ఉంటే నీ పార్టీ తరపున ఆమె రాజ్యసభలో మాట్లాడేది, అంతే కదండి. లేదు ఎమ్మెల్యేగా చేస్తే మినిస్టర్గా మాట్లాడేది. ఆయన ఒక అన్నవి నువ్వు బాగా రాజకీయంలో పైకి వస్తే తన జీవితం కూడా ఒక సేఫ్గా ఉంటుందనే ఉద్దేశం మీద తను పెద్ద పాదయాత్ర చేసింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది, కానీ అన్న మనసులోకి వెళ్ళలేకపోయింది. ఆయన కొలసు పార్థసారథి గారు కూడా ఒక సీనియర్ మినిస్టర్ ఏం చెప్పాడు, మీరు పెనమలూరు ప్రజలు నన్ను అభిమానించారు, గౌరవించారు, కానీ మా నాయకుడు నన్ను గుర్తించలేదు అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పింది సొంత చెల్లి చెప్పింది ఒకటే అయిందిగా. కాబట్టి ఆయన ప్రజలనే కాదు ఎవరిని కూడా ఆదరించే స్వభావం లేదని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజలకు కూడా నేను మద్యపానం నిషేధిస్తాను, నా అక్క చెల్లెళ్ళ మంగళసూత్రాలు నాకు ముఖ్యం, నా అక్క చెల్లెళ్ళ భర్తలు 30 ఏళ్ళు నిండక ముందే చనిపోతున్నారు పిచ్చి సారా తాగి, సారా ఆదాయంతో నడిపే ప్రభుత్వాల నేను చెబుతున్నాను, నే కనుక వచ్చితే 5 స్టార్ హోటల్స్లో తప్ప ఎక్కడ కూడా మద్యం దొరకనివ్వను అన్నాడు. కానీ ప్రతి వాడి ఇంటి పక్క ఇంట్లోనే దొరుకుతుంది, అన్ని బెల్ట్ షాపులు అయినాయి ఊళ్ళల్లో. కాబట్టి అక్క చెల్లెళ్ళ పసుపు తాళ్ళు ఎక్కడ తెక్కకుండా ఆగుతున్నాయి అంటే ఈ చూడటం లేదు, కానీ తెగుతానే ఉన్నాయి, ఊళ్ళల్లో కాష్టాలు కాలుతానే ఉన్నాయి. అప్పుట్లో కనుక ఈ కరోనా వచ్చినప్పుడు కాలినట్టు ఈ సారా బాధితులు రకరకాలు. ఇప్పుడు కేజీ హాస్పిటల్కి వెళ్తే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు గ్యాస్ట్రో ఎంటాలజీ వార్డుకి వెళ్తే ఏ వార్డుకి వెళ్ళినా కూడా ఈ సారా బాధితులేనని చెప్పారు వాళ్ళు ఎక్కువ మంది, అంతా చిన్న చిన్న వయసు వాళ్ళు. ఆమె కూడా ఇది చూసిన తర్వాత ప్రభుత్వానికి లేఖ రాసింది, తర్వాత సుప్రీంకోర్టుకు కూడా సుమోటోగా లేఖ రాసింది. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో సారా నాసి రకం సారా సప్లై చేస్తున్నారు, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, అకాల మరణాలకు గురవుతున్నారు. దీనికి సంబంధించి ఈ టెస్ట్ రిపోర్ట్లు మద్రాసు ల్యాబ్లో చేసిన ఒక విశ్వసనీయమైన ల్యాబ్ రిపోర్ట్ కూడా జడ్జ్ చేసి పంపింది. తర్వాత దాదాపు ఒక 30,000 కోట్ల రూపాయలు అనధికారికంగా ప్రభుత్వ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయని కూడా రాసింది. అయినా కూడా ఇవాళకి ఏం స్పందన లేదు. ఇప్పటికైనా మరి ఆయన ఎలక్షన్ ముందు కూడా దాన్ని నిషేధించలేదు. నిషేధించకపోతే అసలు నేను రాను, మిమ్మల్ని ఓటు అడగను అన్నాడు. మరి ఓటు అడుగుతాడా లేకపోతే అడగకే ముందు నిషేధిస్తాడా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు వ్యక్తిగత సంబంధాల దృష్ట్యా ఆయన షర్మిల్ గారు అబ్బాయి పెళ్ళికి వెళ్ళటం తర్వాత మాట. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఆమె ఎలక్షన్ బాధ్యతలు భుజాల మీద పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు కుమారుడి పెళ్ళి అవ్వగానే మరి రేపు ఆమె ఫీల్డ్లోకే వస్తుంది. వచ్చినప్పుడు అది వేరే. ఇప్పుడు పెళ్ళి దాకా ఒక ముచ్చట, అన్నదమ్ములు అన్న చెల్లి, పెళ్ళి అయిపోయి మేనమామంగా ఆయన చేయాల్సిన కార్యక్రమం ఆశీర్వదించి వెళ్ళటం అనేది మర్యాద. ఇక అది ఆ పెద్దరికం అనేది ఆయన ఎలా తీసుకుంటాడో వాళ్ళ కుటుంబ సంబంధాల గురించి మనం జోస్యం ఇప్పుడు చెప్పలేం, అది మనకు అనవసరం కూడా ఆ సబ్జెక్టులోకి వెళ్తాం, అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం. కాబట్టి రేపు షర్మిల్ గారు పెళ్ళైన తర్వాత కాంగ్రెస్ తరపున ఎంత వీరోచితంగా పోరాడతారో లేదు అనేది ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీని 2024లోనే అధికారంలోకి తేవాలని పార్టీ అధిష్టాన వర్గం కూడా ఉవ్విళ్ళూరుతుంది. ఈ రూపంలో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎంత చాలామంది అనుకుంటున్నారు ఊపిరి ఆగిపోయింది కాంగ్రెస్ కానీ, ఊపిరి బతికించడం ఎంతసేపు, పోవటం ఎంతసేపు అండి. పోతున్న వ్యక్తిని కనుక ఐసీయూలో పెడితే వెంటనే కోలుకుని తేరుకుని మళ్ళీ 20 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ కనుక ఇన్ టైంలో వైద్యం అందకపోతే 20 ఏళ్ల కుర్రాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏది కూడా ఒక పర్మనెంట్ పారామీటర్లో చెప్పలేము, దాన్ని డ్రైవ్ చేసే వ్యక్తిని బట్టి ఉంటుంది. అది మంచి వ్యక్తి వెహికల్ ఇచ్చిన డ్రైవర్ మంచివాడు కావచ్చు, చెట్టుకు కొడితే ఎంత మంచి కారు కూడా ధ్వంసం అయిపోద్ది.
ఎంత చెడిపోయిన కార్ అయినా సరే ఎఫిషియెంట్ డ్రైవర్ చేతిలో పడితే నడపాలని రీతిలో నడిపి దాన్ని విజయ మార్గం వైపు తీసుకెళ్ళగలుగుతాడు. అది మనం గమనించాలి ఆదిత్య గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య గారు.